చిలకడ దుంప బొబ్బట్టు. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ టైంలో చేసుకోవచ్చు, టేస్ట్గా ఉంటుంది. అన్నిటికీ మించి ఉపవాసం ఉన్న వాళ్ళకి మంచి శక్తిని కూడా ఇస్తుందంట. అలాగే మనం చాలా ఈజీ మెథడ్లో టేస్టీగా దాన్ని తయారు చేయబోతున్నాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో చిలకడ దుంప ఏంటంటే మనం ముందుగా ఉడికించి తొక్క తీసి పెట్టేసుకోవాలి. సో తర్వాత ఏంటంటే దీన్ని మనం మెత్తగా మెదిపేసుకుంటాం, లేదా ఉడికించిన తర్వాత తురిమి వేసుకున్నా సరిపోతుంది మనకు. ఎలా అంటే మనకు లోపల స్టఫింగ్ చేసిన తర్వాత ఈజీగా మనకు బొబ్బట్లో ఒత్తుకోవడానికి కంఫర్ట్గా ఉండాలి, రైట్. అలాగే ఫస్ట్ ఏంటంటే మైదా, అలాగే దీంట్లో కొద్దిగా ఉప్పు, కొంచెం నెయ్యి, ఈ మూడింటిని వేసేసి ఒకసారి బాగా కలిపేసి పిండి మనం తర్వాత నీళ్ళలో అంటే నీళ్ళు కూడా యాడ్ చేసేసుకుంటూ కొంచెం మెత్తగా కలిపేసుకోవాలి. అది కొంచెం మనం ముందుగా చేసుకుంటే మనం బొబ్బట్టు వెతుకున్నప్పుడు సాఫ్ట్గా వస్తుంది, అలాగే తినేటప్పుడు కూడా కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట. నేను ముందుగానే కొంచెం కలిపేసి పెట్టాను. ఎప్పుడైనా పిండి మనం ముందుగా కలిపెట్టేసుకుంటే స్మూత్గా అలా స్పాంజిలా దూదిలా వస్తుందన్నమాట. సో ఇది ముందు రెడీ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఎనర్జీ కూడా దీంట్లో మనకి ఇవ్వడానికి డ్రై ఫ్రూట్స్ వాడుతున్నాం, కాజు, బాదం, అలాగే పిస్తా. సో వీటిని మనం పొడి చేసుకోవాలి. ఓకే, సో జార్లోకి తీసేసుకొని ఓకే, సో ఇలా పొడి రూపంలో చేసేసుకొని పెట్టేసుకుంటే మనకు సరిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెడుతున్నాను. చిలకడ దుంప మనం మెదిపేసుకోవాలి. సో వీటిని తీసుకున్నప్పుడు కొంచెం ముదురు కాకుండా కొద్దిగా లేతగా ఉన్నాయి తీసుకుంటే దాంట్లో మనకి ఫైబర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ పోగుల్లా వస్తుందన్నమాట నార, అది లేకుండా కొంచెం చూసుకుంటే కొంచెం ఇలా మీడియం సైజులో ఉన్నాయి, తినేప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో చిలకడ దుంప కూడా మనకు కొంచెం తీయగానే ఉంటుంది కదా, కాబట్టి తీపి అనేది దీంట్లో చూసి యాడ్ చేసుకోవాలి. సో ఎక్కువ మంది సగ్గుబియ్యంతో రకరకాలైనటువంటి వంటకాలు అవి చేసుకుంటూ ఉంటారు కదా, కిచిడి కానీ ఉప్మా కానీ అలా. సో అలా కాకుండా ఇలా చిలకడ దుంపతోనే మనం కొంచెం స్వీట్ ఐటెం, ఎలాగో దేవుడి గుడిది నైవేద్యంగా పెట్టడానికి బాగా కంఫర్ట్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసేసుకొని దీంట్లో మెత్తుకున్న చిలకడ దుంప, కొంచెం కమ్మటి రుచి రావడానికి కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. అలాగే దీంట్లో మన తీపికి సరిపడా బెల్లం తురుము, నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా యాలకుల పొడి, సో చిలకడ దుంప తీపి వల్ల మనం బెల్లం అనేది కొంచెం తగ్గించే వేసుకుంటాం. సో పండుగలకి ప్రసాదాలకి చేసుకునే వాటిలో మనం ఎక్కువగా బెల్లం వాడుతూ ఉంటాం కదా, కొంచెం డ్రైగా ఉంటుంది మనకి చిలకడ దుంప. సో కొంచెం నేతిలో వేగడం వల్ల ఏంటంటే కొంచెం ఆ కమ్మటి స్మెల్ అనేది వస్తుంది, మనం తినేటప్పుడు రుచి కూడా పెరుగుతుంది అన్నమాట నేతితో. సో వడ్డించేప్పుడు కూడా పైనుంచి కొంచెం మనం వేడివేడి ఆ బొబ్బట్టు మీద కొంచెం నెయ్యి, అలా కరిగించిన నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే, సో లూజ్గా లేకుండా చూసుకోవాలి, జారుడుగా, ఎందుకంటే మళ్ళీ తర్వాత దీన్ని మనం పూర్ణంలా పెట్టేసి బొబ్బట్లా ఒత్తేసుకుంటాం కదా. ఇదే మిక్చర్ని యూజ్ చేసి మనం పూర్ణాలు కూడా చేసుకోవచ్చు. దోసపిండి మిగిలితే మనం చేసుకుంటాం కదా,
కావాల్స్తే అలా కూడా చేసుకుని నైవేద్యంగా కూడా పెట్టేసుకోవచ్చు. సో పూర్ణం అనేది ఒకటి మనం ఇది స్టఫింగ్కి రెడీ చేసుకున్నాం. దీంట్లో రకరకాలుగా మనం తయారు చేసి పెట్టేసుకోవచ్చు. దీంట్లోనే మనం మిక్సీ పట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్, సో ఇంకొంచెం హెల్తీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ స్టవ్ ఆపేసేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఇంకా ప్రాసెస్ కావాల్సింది ఏం లేదు. సో కొంచెం మిల్క్ టేస్ట్ కూడా దీంట్లో రావాలి అనుకుంటే కొంచెం పాల పొడి కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు కావాల్స్తే. ఇంకొంచెం ప్రోటీన్ కావాలి అనుకుంటే వేయించిన శనగలు ఉంటాయి కదండి, సో దాన్ని కూడా కొంచెం మనం పొట్టుతో పాటు కానీ నార్త్ సైడ్లో ఎక్కువగా తీసుకుంటుంటారు సత్తు అని చెప్పేసి, సో దాన్ని కూడా పొడిలా చేసేసి యాడ్ చేసుకుంటే అంటే కొంచెం లూజ్ అయిన దాన్ని అది కొద్దిగా అబ్జర్వ్ చేసేసి గట్టిపడడానికి హెల్ప్ చేస్తుంది. ప్లస్ ప్రోటీన్ ఎక్కువగా మన బాడీకి అందుతుంది అనమాట. అంటే ఉపవాసం ఉన్న వాళ్ళు కొంచెం ఆ రోజు కొద్దిగా డల్గా ఉంటారు కదా, సో అలా కాకుండా కొంచెం శక్తి రావాలి అనుకుంటే నేను చెప్పిన వాటిని అన్నింటి మీరు ఫాలో కావచ్చు. ఓకే, సో దీన్ని మళ్ళీ సేమ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో కొంచెం చల్లారితే మనం దీన్ని ఉండల్లా చేసేసుకొని ఆల్రెడీ మనం కలిపి పెట్టేసుకున్న ఆ పిండిలో స్టఫ్ చేసేసి బొబ్బొట్లా చేసేసుకోవడమే. సో ఒక 2 నిమిషాలు మనం వెయిట్ చేద్దాం. ఇది కొంచెం చల్లారితే మనం బొబ్బొట్టు అనేది రెడీ చేసుకోవచ్చు. ఇది చల్లారడానికి కొంచెం టైం పడుతుంది కదా, 2 నిమిషాలు మనం వెయిట్ చేద్దాం. ఓకే, కొద్దిసేపు వెయిట్ చేసాం కదా, ఇది చల్లారిపోయింది రైట్. సో ఇప్పుడు మనం దీన్ని ముందుగా కలిపెట్టుకున్న పిండిలో స్టఫ్ చేసేసుకుందాం. ఓకే, సో రౌండ్గా ఉండలా చేసేసుకొని మధ్యలో కొంచెం గ్యాప్ ఫ్లాట్గా చేసేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిలకడ దుంప మిశ్రమం సో అంచులన్నీ కూడా మూసేసుకోవాలి. సో లైట్గా అన్ని వైపులా లోపల పెట్టిన స్టఫింగ్ వచ్చే విధంగా ముందుగానే చేత్తోనే అలా ఒకసారి నొక్కేసుకొని కొంచెం పొడిపిండి వేసేసుకొని సో దీన్ని బొబ్బట్లా ఒత్తేసుకోవాలి. ఈలోగా మనం ఇక్కడ పెనం కూడా పెట్టేసుకుందాం. సో రకరకాలుగా చేసుకునే పిండి వంటలు మనకు ప్రసాదాలుగా స్పెషల్ అకేషన్స్లో చేసుకుంటూ ఉంటాం. జనరల్గా ఎక్కువ మనకంటే ఆ సీజనల్గా దొరికే వాటిని ప్రసాదాలుగా చేస్తూ ఉంటారు. అంటే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడానికి అవి సీజనల్గా వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కూడా తగ్గించే విధంగా ఉంటాయన్నమాట. మన పెద్దవాళ్ళు అలా ప్లానింగ్ చేశారు. ఆహారంలోనే ఆరోగ్యాన్ని కూడా బాగుపరిచే విధంగా ఉంటుంది మన ఫుడ్ అంతా కూడా. పండుగలు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. ఓకే, నేతితో కాల్చుకోవాలి. సాధారణంగా ఏంటంటే మనం చేసుకునే పిండి వంటలన్నీ కూడా నేతి బేస్లోనే ఉంటాయి ఎక్కువగా. సో ఒకటి కమ్మదనం, ఒకటి అరుగుదల కూడా ఈజీగా ఉంటుంది, ఆరోగ్యం కూడా నెయ్యి వల్ల మనకి బాగా వస్తుందన్నమాట. సో ఈజీగా చేసుకునే ప్రసాదం అనుకోండి, నైవేద్యంగా పెట్టుకోవడానికి, లేదా మనం కొంచెం ఎనర్జీ రావడానికి కూడా చేసుకునేటువంటి ఒక మంచి డిష్ అన్నమాట ఇది. సో లైట్గా ఒకవైపు టర్న్ చేసేసుకొని సో నెయ్యి అప్లై చేసుకోవాలి.
సో కొన్ని చోట్ల మనం కలుపుకునే పిండిలోనే కొద్దిగా చిటికెడు పసుపు వేస్తూ ఉంటారు, అది కూడా మంచి రుచిని యాడ్ చేస్తుంది. ఎలాగైతే మనం ఉప్పు వేస్తామో అలాగే పసుపు కూడా వేస్తారు. ఓకే, సో మగ్గుతూ అది మంచి స్మెల్ కూడా వస్తుంది ఆ బొబ్బట్టుది. ఓకే, నిష్టగా రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం మంచి పూజ చేసుకొని అలాగే ఇలాంటి మనం నైవేద్యం పెట్టేసుకొని అల్పాహారంతో ఉపవాస దీక్ష విరమిస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాటికి సింపుల్గా ఉండే డిష్లు చేసుకుంటే, ఎందుకంటే మనం డే మొత్తం ఖాళీ కడుపుతూ ఉంటాం కాబట్టి హెవీ ఫుడ్ అనేది ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. ఇలా లైట్ తెచ్చేసుకోవాలి. ఇక్కడ నేను మైదా పిండి యూజ్ చేశాను, దాని బదులుగా కావాల్సిన మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, ఇంకొంచెం హెల్తీగా ఉండాలి అనుకుంటే. సో అది మన చాయిస్. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ బొబ్బట్టు కూడా బాగా వేగిపోయింది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో ముక్కలుగా కట్ చేస్తున్నాను. సో పైనండి కొద్దిగా ఓకే. సో మహాశివరాత్రి సందర్భంగా చిలకడ దుంపతో బొబ్బట్టు రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. చిలకడ దుంప బొబ్బట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంప, నెయ్యి, యాలకుల పొడి, బెల్లం తురుము, మైదా, ఉప్పు, డ్రై ఫ్రూట్స్. శివరాత్రి స్పెషల్ చిలకడ దుంప బొబ్బట్లు తయారు చేసుకునే విధానం: ముందుగా ఉప్పు, మైదా, నెయ్యి వేసి ముద్దలా సిద్ధం చేసుకుని చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో డ్రై ఫ్రూట్స్ వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న చిలకడ దుంపలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక మెదిపి పెట్టుకున్న చిలకడ దుంప మిశ్రమాన్ని బెల్లం, యాలకుల పొడి వేసి ముద్దగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి కూడా వేసి కలిపి మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ముందుగా కలిపెట్టుకున్న మైదా ముద్దని చిన్న ఉండల్లా తీసుకొని పీటపై వేసి చిన్న పూరీలా ఒత్తుకొని చల్లార్చుకున్న చిలకడదుంప మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి అంచులు క్లోజ్ చేసి బొబ్బట్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ వేడి చేసుకొని ఒత్తుకున్న బొబ్బట్లు వేసి నెయ్యితో రెండు వైపులా కాల్చుకొని ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చిలకడదుంప బొబ్బట్లు రెడీ.